వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 68 డే 67 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు జస్ట్ నా సైడ్ నుంచి ఎప్పటిలా ఒకటే రిక్వెస్ట్ మామ, జస్ట్ వీడియోని లైక్ చేసి చూడడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఇప్పటివరకైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో చేసుకోండి మామ, మర్చిపోద్దు. సో ఈ రోజు మ్యాట్ రీజ్ అంతా చిల్లి మూడ్లో ఉన్నారు మామ. అందరూ ఫ్యామిలీలో వచ్చారు, మంచిగా చిల్ అయిపోతున్నారు. మామూలు చిల్ మూడ్లో లేదు. సో నేను ఆల్రెడీ నటరాజ్ మాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చేసారు. మోస్ట్ ఎమోషనల్ జర్నీ అనిపించింది ఆయనకి, బికాజ్ ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది. కాకపోతే ఈ రోజు ఎపిసోడ్లో ఆయన కూడా బాధపడ్డాడు. మరి ఎందుకు బాధపడ్డాడు అని చెప్పేసుకొని మాట్లాడేసుకుందాం. సో ఈ రోజు అయితే ఫస్ట్ జాను గారి ఫ్యామిలీ వచ్చారు. సో భానుకి ఒక ఫోటో, వాళ్ళ ఫాదర్ ఫోటో ఇచ్చారు, సర్ప్రైజ్ చేసింది మన శ్రీముఖి. అండ్ జానుకి కూడా చిన్నప్పటి వాళ్ళ అమ్మమ్మతో కలిపిన ఫోటో ఇచ్చారు. ఆవిడ కూడా సర్ప్రైజ్ అయిపోయి ఫీల్ అయిపోయి ఆనంద బాష్పాలు వచ్చేసి వీళ్ళిద్దరికి. అయితే ఇలా ఫ్యామిలీ వచ్చారు. యాక్చువల్గా నిన్న నటరాజ్ మాస్టర్ గారు ఇద్దరిని తీసుకొచ్చారు, వాళ్ళ పాపని వాళ్ళ నాన్నగారిని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో అంతా మేబీ ఒకరిద్దరిని పంపిస్తారేమో. వీళ్ళకి వీళ్ళే ఒక ఫ్యామిలీ కదా, కపుల్స్ అందరూ ఒక చూడన్నప్పుడు వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉంటుంది. మేబీ నటరాజ్ మాస్టర్ నీతు అంటే వాళ్ళకి బేబీ ఉంది, ఆ బేబీ అటాచ్మెంట్ ఉంటుంది, అంత ఎమోషనల్ జర్నీ ఉంటుంది. కానీ మిగిలిన యాజ్ ఎక్స్పెక్టెడ్ అంత ఎమోషనల్ గా ఏముండదు. మిగిలిన ఫ్యామిలీసే కదా, వాళ్ళు వస్తారు కలుస్తారు, అది పెద్ద మామూలుగా ఉంటుందని అనుకున్నా. యాజ్ యూజువల్ అలాగే ఉంది, ఫన్ రైడ్ గా వెళ్ళింది. అంటే అంత ఎమోషనల్ గా వచ్చిన ఫ్యామిలీ సీక్వెన్స్లు ఎవరికో హైలైట్ అయ్యే అంత అయితే అనిపించలేదు. కాబట్టి కొంతమంది క్యూట్ గా నవ్వటం అవైతే బాగా అనిపించాయి. సో మొత్తానికి జాను ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు, లత గారు, వదిన, ఫ్రెండ్ అందరూ వచ్చారు. ఫ్యామిలీ అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఇద్దరు వచ్చేసారు. మామూలుగా మూడు అబ్బాయి తరపు వచ్చేసి వాళ్ళ వదిన గారును మన భాను వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఇటు సైడ్ వచ్చి అమ్మ సైడ్ జాను వారి సైడ్ ఏమో వాళ్ళ మదరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంట. మొత్తం వచ్చారు, మంచి చిల్ చేశారు. ఎస్పెషల్లీ రాజమ్మ జాను వాళ్ళ అమ్మగారు మాత్రం హైలైట్ ఆఫ్ ద షో. క్యూట్ గా మాట్లాడటం, తెలియనట్టుగా మాట్లాడటం, దాన్ని శ్రీముఖి గారు చాలా కవర్ చేయడం, దాన్ని ఫన్ మూడ్ గా తెప్పించడం చాలా బాగా అనిపించింది. సో చూసిన మనకు కూడా నవ్వు వస్తారు, భలే క్యూట్ గా చేస్తుంది. మరి ఈ హౌస్ లోకి మీరు వచ్చేస్తారా? ప్రతిసారి శ్రీముఖి ఎపిసోడ్ లో కామనర్స్ గా మీరు వచ్చేస్తారా అంటున్నారు. సో మేబీ సీజన్ 2 లో కామనర్స్ కి ఏమన్నా ఛాన్స్ ఉంటది. మేబీ ఒక కపుల్ తో ప్రయత్నం చేస్తారేమో. ఈ సీజన్ ఎలాగో ఎక్స్పెరిమెంట్ లో భయం ఏం చెప్పింది కదా, ఇదంతా మనం సీజన్ అయిపోయిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేద్దాం, సీజన్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే టాపిక్ మీద. అయితే ఈ రోజుకైతే వీళ్ళు హింట్లు ఇస్తున్నారా, మరి అదే నిజమైద్దా? కామనర్స్ 2 పెడితే ఎలా ఉంటుంది? మేబీ కామనర్స్ పెడితే కొంచెం ఎఫెక్టివ్నెస్ ఉండొచ్చు. రియల్ కపుల్ కాబట్టి, సెలబ్రిటీ కపుల్ అంటే మనకు మాక్సిమం తెలిసే ఉంటుంది. మేబీ వాళ్ళు నటిస్తున్నారా జీవిస్తున్నారా తెలియదు. కానీ రియల్ కపుల్ వస్తే అది మనకి ఎగ్జాక్ట్ గా యాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం బాగుంటది అన్నట్టు నాకు కూడా అనిపించింది. శ్రీముఖి పదే కామనర్స్ కి ఛాన్స్, కామనర్స్ గా మీరు వస్తే ఏం చేస్తారు, మీరు ఉండగలరా, మరి గేమ్స్ ఆడతారా అడగటం, రాజమ్మ కామెడీ చేయడం, అవి అయినా అంటేనే అన్ని చేసేస్తుంది, డాన్స్ చేయడం. ఎస్పెషల్లీ జాను వాళ్ళ మదర్ క్యూట్ అండ్ ఫన్ రైడ్ గా బాగా చేయించారు. శ్రీముఖి కూడా బాగా సపోర్టివ్ గా చేయించడం చాలా బాగా అనిపించింది. సపోజ్ వీళ్ళు ఇద్దరు ఎమోషనల్ అయ్యారనుకోండి, అంత ఎమోషనల్ అయ్యేది ఏముంది మామ, వీళ్ళంతా తెలిసిన వాళ్ళే కదా అన్నట్టు నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు పెద్ద ఫ్యామిలీ వచ్చారు, కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చింది సమా ఈజ్ బ్యాక్. సమా ఈ సీజన్ లో బాగా పాపులర్ అయిన ఓడి ఉందంటే సమా ఈజ్ బ్యాక్. ఈ మహేష్ మాటకు ముందు సమా ఈజ్ బ్యాక్, తర్వాత సమా ఈజ్ బ్యాక్, టాస్క్ గెలిస్తే సమా ఈజ్ బ్యాక్, టాస్క్ ముందు సమా ఈజ్ బ్యాక్. అందులో మహేష్ ఈజ్ బ్యాక్ పోయి సమా ఈజ్ బ్యాక్ ఎక్కువ అయిపోయింది. సో అది ఈ సీజన్ అంతా బాగా నడిచింది, బాగా పాపులర్ అయిన ఓడు. ఇక వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇక శాంద్రా సైడ్ నుంచే ఎవరు రాలేదు ఏంటా అనుకున్నా. మేబీ మనకు తెలియదు కారణాలు ఏంటనేది. మహేష్ వాళ్ళ ఫాదర్ మదర్ అయితే వచ్చారు. ఈయనకేమో చిన్నప్పుడు ఫోటో తెచ్చారు గిఫ్ట్ గా. ఈవిడకేమో కార్కి ఇచ్చారు. కార్కి ఆమెకి లింక్ ఏందో నాకు అర్థం కాలేదు. బేసిక్ గా ఫోటో ఇచ్చారంటే ఐడెంటిఫై చేయొచ్చు, అది గిఫ్ట్ ఇది అనొచ్చు. బట్ ఆ కార్కీలో ఏందో మరి ఆ మ్యాజిక్ మనకు తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది. బట్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, కార్కి ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదేమి చెప్పలేదు. జస్ట్ మహేష్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు చిన్నప్పుడు ఇది అని. సో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చాలా యాక్టివ్గా ఉన్నారు. మహేష్ వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఆవిడ చేత పంపించడం. కళ్యాణ్కి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ లో చూసుకుందాం, మా అబ్బాయితో స్విమ్మింగ్ పూల్ అన్నా స్విమ్మింగ్ పూల్ చేద్దాం అన్నట్టు చిన్న స్వీట్ వార్నింగ్ లాగా కామెడీ లాగా చేశారు. దాన్ని కూడా కళ్యాణ్ స్పోర్ట్, వీళ్ళ స్పోర్ట్ గానే మేబీ చూస్తారు కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి ఊరికే అలా పని చేశారు అంతే మామ. అది ఫ్యామిలీస్ కదా, ఫ్యామిలీ వీక్ చిల్ అవుతా ఉండాలి అంతే. అంతమించి మనం సీరియస్ గా తీసుకోకూడదు. సో ఇంకా వీళ్ళు కూడా ఆడటం, మీరు ఉండగలరా, ఉంటే టాస్క్ లేదా, నేను ఆడను ఆవిడ ఆడుతుంది అన్నాడు ఆయన. చాలా క్యూట్ గా ఈయన కూడా చాలా
క్యూట్ గా ఎనర్జిక్ కనిపించారు మహేష్ లాగే. మహేష్ వాళ్ళ మమ్మీ కూడా సేమ్ డిటో ఆయన కొంచెం ఆమె బోలికలు వచ్చినట్టు ఉన్నాయి, ఆవిడ బోలికలు ఈయనకి. సో ఆ మాట తీరు అదంతా బాగుంది. గ్యాదర్ చేయడం సమా ఐ లవ్ యూ చెప్పండి, సమా ఈజ్ బ్యాక్ అంటే అంటే ఆయన సమా ఈజ్ బ్యాక్ అని పేరు కూడా అంటే ఆయన యాక్టర్ నిజంగా ఆయన కూడా సమా ఈజ్ బ్యాక్ అనేసాడు కామెడీగా. అంటే యాక్చువల్గా ఆవిడ పేరు చెప్తారేమో అనుకుంటా, రాజా ఈజ్ బ్యాక్ అని ఆవిడ పేరు కూడా చెప్పారు తర్వాత, కానీ సమా ఈజ్ బ్యాక్ అని భలే అన్నారు. ఈ సమా బ్యాక్ ఈ ఒక్క ఓడే బాగా పాపులర్ అయింది ఈ సీజన్ లో నాకు అనిపించింది. మరి మీకు కూడా అదే అనిపించింది? మహేష్ మరి ప్రతి ముందు వెనక తర్వాత ముందు సమా ఈజ్ బ్యాక్, అది కామెడీ చేసి పడేట వచ్చిన ప్రతి ఓడు సమా ఈజ్ బ్యాక్. ఈవెన్ నటరాజు పాప కూడా సమా ఈజ్ బ్యాక్. అందరూ సమా ఈజ్ బ్యాక్ లోనే ఉన్నారు. సో అది ఒక కామెడీ అనుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు అంటే నటరాజన్ నీతు, భాను అండ్ జాను అండ్ మహేష్ అండ్ సాంద్ర, వీళ్ళ కపుల్స్ వచ్చిన తర్వాత ఐ మీన్ లైక్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఫ్యామిలీకి ఒక అవార్డు, ఫ్యామిలీ అవార్డు, బెస్ట్ ఫ్యామిలీ అవార్డు, సూపర్ ఫ్యామిలీ అవార్డు ఒక అవార్డు పెట్టి వీళ్ళకి టాస్క్లు పెట్టి, తర్వాత వచ్చిన ఫ్యామిలీకి ఇద్దరికి టాస్క్లు పెట్టి ఆ ఇద్దరిలో గెలిచిన వాళ్ళకి ఒక ఫ్యామిలీ అవార్డు ఇచ్చుకోవడం. సో ఈ ముగ్గురులో చిన్న గేమ్ బౌల్ తీస్తారు, వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఉంచోవడం అలా చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్, వసంతి అలాగే మన ఎవరు నోకరాజ్ ఆసియా ఫ్యామిలీ రాలేదు కాబట్టి వాళ్ళిద్దరిని ఆటలో దూబొచ్చులుగా పెట్టారు, జడ్జిలు ఎక్కువ మరి అక్కడ నుంచోవడము. సో అది చెమటలు ఒక నిమిషం ఫ్యాన్ వేసేసుకుంటే బెస్ట్ మామ నాకు తెలుసు. సారీ కెమెరాలో మరీ మొహం కనిపించేస్తే హీట్ కదా మామ, ఏం చేస్తాం, కొంచెం అది గాలి కావాలంతే. సో అది ఇక నెక్స్ట్ మామ ఈ పవన్ కళ్యాణ్ వాసంతి ఫ్యామిలీ కూడా మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు మామ. పవన్ కళ్యాణ్ వాసంతి వీళ్ళ నాన్న ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఎనర్జెటిక్ మామ. జానులో వాళ్ళ అమ్మగారు, జాను వాళ్ళ అమ్మగారు బాగా ఎనర్జీగా ఉంటే, సో మన మహేష్ అండ్ సాంద్రలో వాళ్ళ నాన్నగారు బాగా ఎనర్జీగా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ వసంతి ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ నాన్నగారు బాగా ఎనర్జీ. నాకు పవన్ కళ్యాణ్ బ్యాక్ స్టోరీ అనేది, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అట, బాగా ఆటో ఒక గిఫ్ట్ ఇంకేదో, సో ఆవిడకి కుక్క పిల్లతో వచ్చిన గిఫ్ట్ వసంతికి, అవి ఇచ్చి తర్వాత వీళ్ళని పిలిచారు అఫ్కోర్స్. సో వాళ్ళ నాన్నగారు బాగా ఎనర్జీగా ఉన్నారు. రాడరా శ్రీవుకి పెళ్లి చేసుకోమా, పెళ్లి ఎప్పుడు అమ్మాట, ఈయన తమ్ముడు అంటాం. ఈయన చాలా హైపర్ యాక్టివ్ ఉన్నాడు, లైక్ పవన్ కళ్యాణ్ లాగే కొంచెం హైపర్ గా ఉన్నాడు, కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నాడు అనిపించింది. సో మేబీ దాని నుంచే వచ్చిందేమో అన్నట్టు ఫీలింగ్ అనేది మంచిగా అనిపించింది వీళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ నాన్నగారు మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కరు కదా అలాగా. సో వచ్చారు, ఫల్ చేశారు, ఫుల్ బెటాలియన్ వచ్చినట్టు వచ్చారు, ఇంత మంది వచ్చారు ప్రతి ఒక్క ఫ్యామిలీ గుంపులుగా అంతమందికి ఎలవ చేయడం మరి ఒక్కొక్క మ్యాట్ ఫర్ ఇద్దరులో సాధ్యమైంది అనుకోండి. మరి ఎపిసోడ్ ఏదో విధాలు లాగాలి కాబట్టి ఫ్యామిలీస్ పిలిచి ఫ్యామిలీ గేములు పెట్టేసినట్టు పెట్టారు. సో వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ నోకరాజు ఆసియా ఫ్యామిలీ పిలిచారు. నోకరాజు ఆసియాలో వాళ్ళ నాన్నగారు చేత పని చేయించారు మనోడు, అది వాళ్ళ నాన్నగారు. సో అదైనప్పటికీ మంచిగా చేయించారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడటం, ఆసియా వాళ్ళ మదర్ని చూసి చాలా ఎమోషనల్ అవటం నాకు బాగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రౌండెడ్ ఫ్యామిలీ కాబట్టి. సో నోకరాజు వాళ్ళ అన్న గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ అన్న చాలా సైలెంట్ కీపర్, సైలెంట్ గా ఉన్నాడు, సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళ నాన్నగారితో పని చేయించడం, ఐ లవ్ యూ చెప్పేయడం వాళ్ళ అమ్మగారికి. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ లో శ్రీమికి బాగా టేక్ ఓవర్ చేసింది, ప్రతి ఒక్కరిని బాగా ఎంగేజ్ చేయడం, వెల్కమింగ్ చేయడం, వాళ్ళ చేత ఆడించడం చాలా బాగా అనిపించింది నాకైతే. సో మేబీ నెక్స్ట్ సీజన్ లో ప్రతిసారి వీళ్ళకి కూడా నోకరాజు ఆస్తి వచ్చిన వాళ్ళ అమ్మ నాన్న కామన్ హౌస్కి వస్తే మీరు ఉంటారా, మీరు ఏం చేస్తారు, ఆడతారంటూ మేబీ ఏమైనా హింట్ ఏమో మనకి నెక్స్ట్ సీజన్ లో మేబీ ఒక్కరిద్దరు కామనర్ కపుల్స్ అయితే ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సో మరి అది ఎంతవరకు నిజమైద్దో లేదు తెలియదు. ఈ సీజన్ లో ఉన్న ఫ్లాస్ ని రెక్టిఫై చేసుకొని మేబీ సెకండ్ సీజన్ లో ఆ ఫ్లాస్ తో పాటు ఇంకొంచెం రేపడానికి కామనర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకొంచెం బాగుంటదేమో. మరి ఆ కామనర్ కపుల్ తెలిసిందే కదా, అయితే మేబీ ఇన్ఫ్లుయెన్సర్ బాగా పాపులర్ అయిన వాళ్ళే ఉంటారు. సో ఉన్నప్పటికీ బాగా వైడ్ రేంజ్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో రివ్యూ అదే చేస్తా. లాస్ట్ సీజన్ అయిపోగానే మనం మాట్లాడుకుందాం హిట్ పట్టులో, అక్కడ డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ సీజన్ ఫ్లాప్ కారణాలు, ఆ ఫ్లాప్ నుంచి మైనస్ తెచ్చుకోవడానికి ఇది ఒకటి యాడ్ చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యిద్దేమో అని మనకు కూడా అనిపిస్తుంది అంతే. సో ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఇక మన నోకరాజు ఆస్య అలాగే పవన్ కళ్యాణ్ వసంతి ఫ్యామిలీకి గేమ్ పెట్టారు. సో ఆ గేమ్ కూడా నార్మల్గా ఫన్ రైడ్ గేమ్ అంతే. ఆ ఫన్ రైడ్ గేమ్ పెట్టేసి ఆ తర్వాత ఇంకో గేమ్ పెట్టారు, వీళ్ళందరూ ఫ్యామిలీలో గెలిచింది. రేపు మహేష్ సాంద్ర గెలిచారు ఫస్ట్ లో, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ వసంతి వాళ్ళు గెలిచారు. వీళ్ళిద్దరికి కలిపేసి మ్యాంగో ఆరెంజ్ యాపిల్ అంటూ అడిగి జరిగి ఎవరు వస్తే ఫైనల్ గా ఫ్యామిలీ అవార్డు గెలుచుకుంది మహేష్ సాంద్ర. ఇక్కడ కూడా నాకేమనిపించిందంటే ఆ మ్యాంగో ఆరెంజ్ లో మన భాను అన్నా నువ్వు బయటకు వచ్చే ఇక్కడ భాను వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గెలవడం ఇష్టం లేదు. బేసిక్ గానే హౌస్ లో అందరికి మహేష్ సాంద్ర
గేమ్లు ఆడటం, గేమ్లో వాళ్ళు గెలిస్తే వీళ్ళు తట్టుకోలేకపోవడం జరుగుతుంది. అలాంటిది ఫ్యామిలీ అవార్డు వాళ్ళు గెలిస్తే అసలు తట్టుకోలేరు. అఫ్కోర్స్ ఎవరికి ఫ్యామిలీ అవార్డు గెలిచిన తర్వాత జస్ట్ ఫ్రేమ్ అలా అలా వాళ్ళు బెటర్ అంతే. అక్కడ వాళ్ళ ఫేస్ మాడు ఫేస్ అయితే కనిపించింది, నాకు అనిపించింది అంతే మామ. మరి మీకు అనిపించింది అదే బాగా బస్సులో అయితే అరే వీళ్ళు ఎందుకు గెలిచారు, మన వాళ్ళు గెలిచుంటే బాగుండు కదా, దోస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళు గెలిస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ నాకు అనిపించింది అంతే మామ. అది మేము సీరియస్గా తీసుకోవచ్చు, కొంచెం అలా అనిపించింది అంతే. సో ఇది ఆ అవార్డు అయితే గెలిచారు, మంచి ఫన్ ఫుల్ రైడ్ గా అయిపోయింది. సో మరి రేపు ఎపిసోడ్ మరి ఎలా ఉంటది? ఈ ప్రోమోస్ ఏంటంటే ప్రోమోల్లో ఒకటి చూపిస్తున్నారు మామ. ఆ ప్రోమోలు ఏంటంటే నిన్నటి ప్రోమో, ఎదర్ ప్రోమో, అంతకుముందు ప్రోమో, అన్ని ప్రోమోలు కలిపి మిక్స్ కొట్టి మిక్సర్ వేసి దింపేస్తున్నారు. తీరా చూస్తే ప్రోమో 2-3 రోజులు ముందే చేసేయడం వల్ల ఎగ్జైట్మెంట్ ఆతృత ఉండట్లేదు ఆడియన్స్ కి. సో ప్రోమోలో చూస్తారు ఒకలా ఉంటుంది, ఎపిసోడ్ లో వచ్చేసరికి ఆ ముందు ఎపిసోడ్ ఉంటుంది, తర్వాత ఎపిసోడ్ ఉండట్లేదు. ప్రోమోలు మాత్రం వరుసగా 2 రోజుల ముందే వదిలేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళు సెట్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్ కి అట్లీస్ట్ ఇంప్రూవ్ చేసుకుంటే బాబు, లైక్ బిగ్ బాస్ లాగా కొంచెం రియాలిటీ షో అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు చేస్తే బాగుంటది. సో దీని వల్ల ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇటు కంటెస్టెంట్లకి ఉపయోగం లేదు, చూసే ఆడియన్స్ కూడా అరే నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓట్లు వేసే ఉపయోగం లేదు కదా. ఇక జడ్జెస్కి ఉపయోగం లేదు, జడ్జెస్ కూడా ఉపయోగం లేదు. వీళ్ళు ఎంత కొట్టుకున్నా అరుచుకున్నా, ఎంత ఫ్యామిలీ వచ్చి ఎంత ఎమోషన్ అయినా సరే నో యూజ్. అరే నో యూజే కదా, అయిపోయింది, ఓటింగ్ అంతా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, సీజన్ తెలిసిపోయింది. ఇది జస్ట్ ఏదో టైం పాస్ వీక్ అంతే, ఎపిసోడ్స్ లాగడానికి లాగినట్టు అన్నట్టు అనిపించింది. అంటే కరెక్ట్ ఎండ్ డేట్ ప్రాపర్ గా లేదు కదా. సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఎపిసోడ్స్ వస్తున్నాయి చూడు, మనకున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఇట్లా తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అంతే కదా మామ. అంతా అయిపోయిన తర్వాత ఇక రూమ్ లో మన నటరాజ్ మాస్టరు ఈవిడ నీతు గారు బాధపడిపోతున్నారు తెగ. నటరాజ్ మాస్టర్ ఫీల్ అయిపోతున్నాడు, మన ఫ్యామిలీ రాలేదు, అందరూ పెద్ద ఫ్యామిలీలు వచ్చారు, మనకు మాత్రం మన పాప నాన్నే వచ్చారు, మనకి పప్ప నానగకుండా అందరూ వచ్చి ఉంటే బాగుండు, వాళ్ళని చూస్తే నాకు ఫ్యామిలీ కావాలి. మేబీ వాళ్ళకి ఫ్యామిలీ లేకపోయి ఉండొచ్చు, ఏదో సమ్ రీజన్ మీద ఏడుస్తున్నారు, తను బాధపడుతున్నాడు. అంటే అందుకు వాళ్ళ సంతోషపడాలి, ఎక్కువ వాళ్ళ కూతురు కదా వాళ్ళు కోరుకునేది, వాళ్ళ కూతురు అయితే వచ్చింది. మిగిలిన ఫ్యామిలీ వాళ్ళు నౌకరాజు ఆ టైంలోనే వచ్చారు, ఎందుకు రాలేదంటే చెప్తుంది నీతు గారు. సో వాళ్ళకు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయంట, పిలిచారంట కానీ రాలేదంట ఫ్యామిలీ ఫంక్షన్. మేబీ ఆ ఫంక్షన్ అకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు ఎలాగో వస్తారు గెలుస్తారు బయటకు వస్తారు, పాప అంటున్నారు, పాపని పంపించారు కదా. సో మిగిలిన వాళ్ళు ఎలాగో కోరుకోలేదు కాబట్టి అట్లీస్ట్ ఆయనకి ఏదో వాళ్ళ ఫాదర్ గుర్తుకొచ్చారు, అంత పెద్ద ఫ్యామిలీ చూడగానే. నీతు గారు కూడా మధ్యలో అన్నారు మనం ఫ్యామిలీ సృష్టిద్దాం అన్నట్టు. సో అయితే ఇక్కడ ఆశ్చర్యకేశం ఏంటంటే మామ, వచ్చిన ఈ కపుల్స్ ఉన్నారు కదా, ఈ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు నూకరాజు వాళ్ళ ఫ్యామిలీ కానీ, భాను వాళ్ళ ఫ్యామిలీ కానీ, మన వీళ్ళు మహేష్ సాంద్రాల ఫ్యామిలీ కానీ మోస్ట్లీ ఈయనకి చెప్పారు నటరాజన్ నీతు ఎవరు బాగా ఫేవరెట్ అంటే నటరాజన్ నీతు బాగా ఆడుతున్నారు, వాళ్ళ కంపాటబిలిటీలో బాగుందని వీళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ రివర్స్ అయింది ఏంటి, మన ఎపిసోడ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చెప్తున్నామా, సీజన్ 4th పొజిషన్ మరి డిజర్వ్డ్ కాదేమో. వచ్చిన ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పేరే చెప్పారు, బయట ఓటింగ్స్ కూడా బాగానే పడి ఉంటుంది, మరి 4th పొజిషన్ లో ఎందుకు? షోకి కావాల్సినంత రుద్ది వాడి జిబ్ అనేది 4th పొజిషన్ లో దింపేశారేమో అన్నట్టు అనిపించింది. మేబీ ఫస్ట్ 2nd పొజిషన్ లో అన్న దింపునా లేదా 3rd పొజిషన్ లో దింపునా బాగుండా అని అనిపించింది. మరి డిజర్వ్ కాదు నాకైతే 4th పొజిషన్. సో ఫైనల్ గా అది ఇచ్చారు అంతే. మరి రేపు ఎలా రియాక్ట్ అవుతారో మనమైతే ఎపిసోడ్ ఫైనల్ అప్డేట్స్ అయితే ఇచ్చామా, కింద ఎండ్ స్క్రీన్ లో మీకు ఫైనల్ అప్డేట్స్ లింక్ ఇస్తాను, చూడండి. అక్కడ ఫైనల్ అప్డేట్స్ షూట్ కంప్లీట్ అయిపోతాం, ఎవరు టాప్ లో వచ్చారు, ఎవరు 1 to 5 ఉన్నారు, ఎవరు గెలిచారు, అంత అప్డేట్స్ అయితే అయిపోయాయి మన ఛానల్లో చెప్పేసాం. ఆ లింక్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, చూడండి. సో అలాగే ఐ కార్డ్స్ లో కూడా యాడ్ చేస్తే మీరు చూసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మీరు చూద్దాం సీజన్ లో అగ్రెషన్ మనకి ఎలా అనిపించింది, అది గుడ్ అనిపించిందా బ్యాడ్ అనిపించిందా, ఆయన వెళ్ళిపోవడం కానీ మీరు సీజన్ లో కంటెస్టెంట్లు అవి చూసి అప్పుడు మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. భాను మాత్రం చాలా ప్రౌడ్ గా ఉన్నారు, వాళ్ళ మమ్మీ రావడం, రచ్చ చేయడం, మంచి హడావడి చేయడం, ఎలాగే మా అమ్మ అంటే అన్నట్టు భాను కూడా ఎగ్జైట్మెంట్ అవుతుంది, ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. సో ఇది మంచిగా అనిపించింది. మొత్తం ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చారు, సమాయిస్ బ్యాగ్లు అన్నారు, కామనర్లు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా మనం మాట్లాడేసుకున్నాం. మంచిగా అలా సరదాగా ఫన్ఫుల్ గా అయిపోయింది మా ఎపిసోడ్. మరి ఈ రోజు ఎపిసోడ్ కి మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ అవి మాట్లాడుకోవాలంటే మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ లింక్ ఇవాళ నుంచి వద్దు మామ, ఎందుకంటే అంత చిల్లు మూడ్ లో ఉన్నారు. ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్ పాయింట్ పెట్టేది, గేమ్స్ ఆడేది లేదు కాబట్టి అందరూ చిల్లు మూడ్ లో ఉన్నారు. కానీ మనం కూడా అందరూ మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ అనుకుందామా, బికాజ్ ఉన్న టాప్ 5 ఆల్ డిజర్వ్ కాబట్టి. సో అంతే మా ఈ రోజు ఎపిసోడ్ కి. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దామా, అంటిల్ దెన్ ఉంటా బాబాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి పట్టుకోండి, మర్చిపోద్దు. అంటిల్ దెన్ బాయ్, టాటా.